ఈ ఘటనపై పాలకులు స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓపీ సేవలు 2 రోజులుగా నిలిపివేయడంతో ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. కాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా మలక్పేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేశారు. ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది ధర్నా చేపట్టారు. హత్యకు గురైన వైద్య విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేయగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ చికిత్స మాత్రం కొనసాగుతుందన్నారు. చేసుకొని కూర్చున్నారు. ఎవ్వరు కూడా కొంచెం అన్న జాయిన్ చేసుకోమంటే కూడా ఒక టాబ్లెట్ ఇవ్వమన్నా, చెకప్ చేయమన్నా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి అటు ఇటు ఇంకా అసలు ఓపిక అవ్వట్లేదు. అమ్మాయికి 2 డేస్ నుంచి తినట్టు కూడా లేదు, శ్వాస ఆడట్లేదని ఆహారం కూడా తీసుకోవట్లేదు అమ్మాయి. ఎవరైనా కొంచెం ఆమె అడ్మిట్ చేసుకుంటే 2 రోజులు ఆమె బాగా అవుతుంది సార్. నేను హ్యూమన్ రైట్స్ ఫోరం యాక్టివిస్ట్ హైదరాబాద్ సిటీ యూనిట్కి. అంటే కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయి మీద ఏదైతే ఘటన జరిగి చంపారు, దానికి మేము చాలా ఖండిస్తున్నాం. ఇవాళ మొత్తం దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ పెన్ డౌన్ చేసారు డాక్టర్లు ఒక యూనిట్ అయ్యారు. అది చాలా సంతోషం. ఈ ఓపీ బంద్ చేయాలని ఇది సరైన కాదు. ఎందుకంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు. చాలా మంది బీదలు ప్రజలే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి పెన్ డౌన్ నడిస్తే బీద ప్రజలు ఎక్కడ పోవాలి, బీద ప్రజలు ఎంతమంది చచ్చిపోతారు. ఎమర్జెన్సీలో కూడా అంతా పట్టించుకుంటే లేరు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫుల్ అయిపోతుంది. వందలాది రూపాయలు లాక్కుంటారు, వేలాది రూపాయలు వాళ్ళు లాక్కుంటారు. అంటే దీని మీద డాక్టర్లు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ డాక్టర్లు ఒకటి యూనిట్ అవుతారు. చాలా సంతోషం. మేము కూడా దానికి సమర్థిస్తున్నాం. हम लोग